మోకాళ్ళ నొప్పులు. సో, ఒక 45 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ 65, 70, 75, 80 ఇయర్స్ వరకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులనేది చాలా కామన్‌గా చూస్తుంటాము. సో, అసలు ఈ మోకాళ్ళ నొప్పుల్ని కొద్దిగా ప్రివెంట్ చేసుకోవడానికి దాన్ని ఎలా హెల్తీ ఏజింగ్ ఎలా అవ్వాలి? సీ మోకాళ్ళ అరుగుదల అనేది ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఇట్స్ ఏ డీజనరేటివ్ ప్రాసెస్. అంటే ఒక 35, 40 ఇయర్స్ తర్వాత ప్రతి మనిషిలో ప్రతి ఆర్గను, ప్రతి టిష్యూ డీజనరేట్ అయితుంటుంది. అయితే నీ జాయింట్ వచ్చి వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి ఎప్పుడైతే అది డీజనరేట్ అవుతుందో అప్పుడు నొప్పులు రావడం మొదలుపెడుతుంది. సో, అసలు ఆ హెల్తీ ఏజింగ్ అనే కాన్సెప్ట్‌ని మనము 25, 30 ఇయర్స్ తర్వాతనే డెవలప్ చేసుకోవాలి. అంటే అసలు వాట్ ఈస్ యూ మీన్ బై హెల్తీ ఏజింగ్? అంటే ఒక ఏజ్ వచ్చాక అంటే 35, 40 ఇయర్స్ తర్వాత మనం చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ దెన్ డయట్ అండ్ ఫుడ్. ఫస్ట్ థింగ్ వెయిట్ మేనేజ్‌మెంట్. సో, మన హైట్‌కి తగ్గట్టు మన వెయిట్ ఉండేటట్టు చూసుకోవడం. అంటే ఇవాళ రేపు బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే కాలిక్యులేట్ చేసుకొని అప్రాక్సిమేట్‌లీ ఆ రేంజ్‌లో మన వెయిట్‌ని మెయింటైన్ చేసుకోవడం.